స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి. స్తోత్రం చెప్తున్నాండి. స్తుతి 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 స్తుతి. తన కోట్ తీసంటండి దావీదంట అన్న షల్ ఐ యూజ్ హిమ్ ఆర్ సంబడి విల్ కమ్, షల్ ఐ యూజ్ హిమ్ ఆర్ సంబడి విల్ కమ్. ఎస్ కమ్ ఆన్ బ్రదర్, యు సిట్. హీ కాల్ ద డేవిడ్. దావీదుకి తన వస్త్రాన్ని తొలగించాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున ఒకసారి డౌన్ చేయండి. హల్లెలూయా. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దావీదు యోనాతాన్ అంట అక్కడ ఉంది వేరు వస్త్రాలు కాదంట, బీరువా నుంచి తెచ్చినవి కాదంట, తన వస్త్రము, తన దుప్పటను, తెలుగులో ఇంగ్లీష్ హిస్ కోట్, హిస్ మిలిటరీ డ్రెస్. అంటే ఇప్పుడు యోనాతాన్ ఏదైతే ఉపయోగిస్తున్నాడో అది ఇప్పుడు దావీదు మీదకి యోనాతాన్ షిఫ్ట్ చేశాడు. నమ్మని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన చెప్పండి. షిఫ్టింగ్ జరుగుతుందని చెప్పండి. ఒకసారి మార్పు జరుగుతుందని చెప్పండి. అనేక సంవత్సరాలుగా సేవకుడి అభిషేకం మీ మీదకి షిఫ్టింగ్ జరుగును గాక. ఐ ఫీల్ ద గ్లోరీ. దేవుడు ఆత్మఫలాలు షిఫ్టింగ్ చేయను గాక. ఆయన వరములతో షిఫ్టింగ్ చేయను గాక. ఆశీర్వాదాలు షిఫ్ట్ అవును గాక. ఇంతకాలం దావీదుకి ఒక సరైన వస్త్రము లేదు, దావీదు చేతిలో మిలిటరీ డ్రెస్ లేదు. వెరీ ఫస్ట్ టైం యోనాతాన్ ఏదైతే ఉందో అది దావీదుకి ఇచ్చేసాడు. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. టైంలో నాకు త్వరగా వెళ్ళిపోతాను అంతే కదంట. అక్కడ ఇంకో మాట ఉంది. అక్కడ తన దుప్పటి, తన కత్తి. ఈరోజు బైబిల్ కంటే విలువైన కత్తి ఏమో తమ్ముడు? రెండంచులు గల వాడి గల ఖడ్గము పొద్దునని కత్తి. దావీదు కత్తి లేదు. గొలియాతు కత్తితోటే గొలియాతు పీక శరీరఛేదనం చేశాడు. కత్తి లేకుండా వచ్చాడు దావీదు. ఇప్పుడు యోనాతాన్ ఏం చేశాడంటే హీ స్వర్డ్, యోనాతాన్ ఖడ్గం తీసి దావీదు చేతులు పెట్టాడు. రెండు చేతులు పట్టుకున్నాయా. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకసారి పక్కన చెప్పండి. నా చేతికి ఖడ్గం రాబోతుందని చెప్పండి. దైవిక ఖడ్గం వచ్చును గాక, వాక్యము ఖడ్గం వచ్చును గాక, ఆత్మ ఖడ్గం వచ్చును గాక, పరిశుద్ధమైన ఖడ్గం వచ్చును గాక. ఈ రోజు యుద్ధములకు వెళ్ళబోతూ ఉన్నా. ఒకసారి పక్కన చెప్పండి. ఏదో జరగబోతుందని చెప్పండి. ఒకసారి ఆత్మీయ ప్రపంచంలో ఏదో జరగబోతూ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి చూతూ వేరు, ఇక్కడ నుంచి వేరు. ఎందుకంటే ప్రార్థనలు, విజ్ఞాపనలు, ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్పులకు వచ్చేసావు నువ్వు. ఇప్పుడు దావీదుకి దేవుడు వస్త్రాన్ని ఇచ్చాడు, మిలిటరీ కోట్ ఇచ్చాడు, ఆయన ఖడ్గాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ తన విల్లునిచ్చాడు. గివ్ మీ బ్రదర్. నేను వస్తున్నప్పుడు దారిలో ఒక అద్భుతమైన విల్లు కనబడింది. దేవునికి స్తోత్రం. మెసేజ్కి సూటబుల్ అనుకున్నాను. దావీదు అంటే యోనాతాను ఎలాంటి వాడు అంటే ఈజ్ అ గ్రేట్ ఫైటర్. యోనాతాన్ అంటే విల్లుని ఉపయోగించగలిగిన వాడు. అంటే యోనాతాను ఎక్కడో ఉన్నదాన్ని గురి చూసి కొట్టగలిగిన అభిషక్తుడు ఆయన. ఇలాంటి అభిషక్తుడు తన విల్లును టేక్ ఇట్ బ్రదర్, టేక్ ఇట్ మై సన్.